టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 5,258 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ కు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాలకు టీటీడీ ఆమోదం తెలిపింది. ముంతాజ్ హోటల్ కి ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అలిపిరి దగ్గర 35.24 ఎకరాలతో పాటు 15 ఎకరాల టూరిజం భూమి స్వాధీనం చేసుకుని మరో చోట ప్రభుత్వానికి 50 ఎకరాలు కేటాయించనున్నారు. ఒబెరాయ్ సంస్థకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమల కొండకు ఆనుకొని ఉన్న స్థలాల్లో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. దేశ విదేశాల్లో శ్రీవారి నూతన ఆలయాల నిర్మాణంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి 2025-26 వార్షిక బడ్జెట్ కూడా టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో వార్షిక బడ్జెట్ కూడా ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయి ఉన్నటువంటి దేవాలయాలు పునర్నిర్మించడంతో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర రాజధానుల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలని చెప్పి కూడా పాలక మండలి కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్పి కూడా చైర్మన్ ప్రకటించారు. అలాగే ఇంకా ఆమోదం తెలపాల్సి ఉన్నటువంటి రాష్ట్రాల లిస్ట్ ను కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు ద్వారా కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఆలయాలు నిర్మించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే విదేశాల్లో కూడా స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కూడా నిర్ణయించామని చెప్పి ఇప్పటికే ఆస్ట్రేలియాలో కూడా కొన్ని చోట్ల ఆలయాలు నిర్మించాలని చెప్పి కూడా విజ్ఞాపనలు వచ్చిన నేపథ్యంలో విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు కూడా టీటీడీ చర్యలు తీసుకుంటా ఉంది. ఇందుకోసం ప్రత్యేక ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేస్తా ఉంది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కి విరాళాలు అందజేసినటువంటి దాతలు ఇచ్చే విరాళాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలకి ఆ నిధులను కూడా టీటీడీ మళ్లిస్తోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ట్రస్ట్ ద్వారా వచ్చే విరాళాలతో కూడా రాష్ట్రంతో పాటు దేశంలో కూడా దేవాలయాలు నిర్మించాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే గత కొద్ది రోజులు కూడా వివాదం నెలకొన్నటువంటి ముంతాజ్ హోటల్ కేటాయించినటువంటి భూములను కూడా రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి ఇతర చోట భూమిని కేటాయించాలని చెప్పి కూడా పాలక మండలి తీర్మానం చేసింది. అలాగే అలిపిరి నుంచి జూ పార్క్ కోరుకున్నటువంటి ప్రదేశంలో పూర్తిగా టీటీడీ స్వాధీనం చేసుకుని అక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి తీర్మానించింది. ఇందుకోసం అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా టీటీడీ స్వాధీనం చేసుకుని ఆ 50 ఎకరాల భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి ఇతర చోట కూడా భూమిని కేటాయించాలని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి తీర్మానించింది. అలాగే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పటికే దళితవాడల్లో కూడా ఆలయాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా త్వరగతిన ఆలయ నిర్మాణాలు కూడా చేపట్టాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో తలకోన, కర్నూలు, అనకాపల్లి, ధర్మవరం, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్ లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది. థ్యాంక్ యూ జితేందర్.